క్యూర్, ప్యూర్, రేర్ ఈ త్రిముఖ సూత్రావళితో సంపన్న సమానత్వ తెలంగాణ కోసం కృషి చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ విజన్ డాక్యుమెంట్ కు తెలంగాణ రైజింగ్ 2047 గా నామకరణం చేశామని ఆయన వెల్లడించారు. క్యూర్ కింద శాస్త్ర, సాంకేతిక, పరిశోధక రంగాలపై ఫోకస్ పెడతామని తెలిపారు. ఓఆర్ లోపలి ప్రాంతాన్ని నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేందుకు గాను హైదరాబాద్ వేదికగా గ్లోబల్ హబ్ను ఏర్పాటు చేయనుంది. సంపన్న సమానత్వ తెలంగాణ ఏర్పాటు పేరుతో త్రిముఖ సూత్రావళిని రూపొందించుకుని ముందుకెళ్లాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రాంతాలను, ఆయా ప్రాంతాల్లో జరిగే అభివృద్ధిని 3 విభాగాలు విడగొట్టింది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ప్యూర్, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రేర్లుగా ఆర్థిక వ్యవస్థకు మెరుగులు దిద్దాలని, ఆయా ప్రాంతాల పరిధిలో సమగ్ర, సమీకృత, సమ్మిళిత అభివృద్ధిని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమిట్లో భాగంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పేరుతో రూపొందించిన ఈ ఆర్థిక అభివృద్ధి డాక్యుమెంట్ను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రూపొందించింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, సమ్మిట్లో ఆవిష్కరించనున్న తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047 తయారీపై సచివాలయంలో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్ర ముఖ చిత్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్గా క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047 తెస్తున్నామని సీఎం వెల్లడించారు. అందులో మహిళలు, యువత, రైతులు, వివిధ సామాజిక వర్గాల ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రణాళికలు ఉంటాయని తెలిపారు. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్ ప్రణాళికగా మార్చుకుని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని అందించడంలో భాగంగా పారదర్శకమైన పాలసీ డాక్యుమెంట్ను జాతికి అంకితం చేయబోతున్నామని వెల్లడించారు. ప్రపంచ దేశాల్లో ఉన్న దిగ్గజ కంపెనీలను, సాంకేతిక నిపుణుల్ని తెలంగాణకు తీసుకువస్తామన్నారు సీఎం రేవంత్. ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలను, సాంకేతిక నిపుణులను, మన దగ్గర ఉన్న యువ సంపదకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, తద్వారా రాష్ట్ర ఆర్థిక రంగంలో బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి, తద్వారా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈరోజు మనము ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్కి తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పి నామకరణం చేసుకోవడం జరిగింది. RRRకు కేంద్రం ఆమోదం తెలిపిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక హైదరాబాద్ సిటీని క్యూర్ చేయాల్సిందేనని ఆయన అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ఆ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్గా విభజించామని తెలిపారు. ఈ ప్రాంతంలో పారిశ్రామిక, మూసి, పాత వాహనాల కాలుష్యాన్ని నిర్మూలించి నెట్ జీరో సిటీగా రూపాంతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో భవిష్యత్తులో కాలుష్యంతో పాటు ఎలాంటి సంక్షోభాలకు తావు లేకుండా క్యూర్ చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగాన్ని మొత్తం ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద మనము డిమార్కేట్ చేసుకున్నాం. దిస్ ఇస్ కాల్డ్ క్యూర్, కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, షార్ట్ ఫామ్లో క్యూర్. అంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది, మూసీ నది కాలుష్యం ఉంది, హైదరాబాదు నగరంలో ఉన్న పురాతనమైన వాహనాల నుంచి మొదలు పెడితే డీజిల్ వల్ల, ఇతర పరిశ్రమల వల్ల పరిశ్రమల కాలుష్యం ఉంది, వాహనాల కాలుష్యం ఉంది, ఎన్నో రకాల పొల్యూషన్స్ ఉన్నాయి. వీటిని తగ్గించడము, లేకుండా చేయడము, తద్వారా ఒక నెట్ జీరో సిటీ లాగా కాలుష్య రహిత నగరంగా మార్చాలి అని అంటే దీన్ని క్యూర్ చేయాల్సిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నెల 13వ తేదీ వరకు ప్రజాపాలన ఉత్సవాలు కొనసాగుతాయి. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో నిర్వహించనున్న ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తొలుత నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో నిర్వహించనున్న ప్రజాపాలన ఉత్సవాలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.